నీకు టీడీఎస్ అమౌంట్ అనేది ఒకే వోచర్లో డిడక్షన్ జరగాల అని అడుగుతున్నాడు. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకున్న ఎగ్జాంపుల్లో అడ్వర్టైజ్మెంట్ అనే ఎక్స్పెన్సెస్ మీద టీడీఎస్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి అనుకున్నాం. సో లిమిట్ అనేది క్రాస్ అయ్యింది కాబట్టి సో దానికి రిలేటెడ్గా టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత టీడీఎస్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. టీడీఎస్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే మాస్టర్స్లో క్రియేట్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. మనకి టీడీఎస్ అనేది అడ్వర్టైజ్మెంట్ మీద కాబట్టి క్యాలిక్యులేషన్ చేయాల్సింది అడ్వర్టైజ్మెంట్ అని క్రియేట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ అండర్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది మన కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ ఆల్సో నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. జిఎస్టీ నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ సెట్ ఆల్టర్ అదర్ స్టాట్యూటరీ డీటెయిల్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే టీడీఎస్ డీటెయిల్స్కి సంబంధించి మనకి ఇలా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో టీడీఎస్ అప్లికబుల్కి సంబంధించి ఇదిగోండి టీడీఎస్లో ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మీదే కాబట్టి మనం అప్లై చేయాల్సింది అప్లికబుల్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని అడుగుతాడు. నేచర్ ఆఫ్ పేమెంట్లో మనం క్రియేట్ చేసిన పెయిడ్ టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనే ఆప్షన్ ఇలా ఉంటుంది పక్కన. సెలెక్ట్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. సో ఇలా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ టీడీఎస్ లెడ్జర్స్లో సెకండ్ వన్ టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అని క్రియేట్ చేయాలి. టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. టీడీఎస్ అనేది అండర్ మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్లో వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ మనం చేసేది టీడీఎస్ కాబట్టి టీడీఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన వెంటనే నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని చెప్పేసి అని అడుగుతాడు. నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనం పెయిడ్ టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని క్రియేట్ చేసాం. ఆ ఆప్షన్ తీసుకుంటే సరిపోద్ది. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టీడీఎస్ లెడ్జర్స్లో మనం అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ అనేది ఎవరికైతే పే చేస్తున్నామో సో ఆ పార్టీ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. విఆర్బి యాడ్ ఏజెన్సీ. సో ఆ పార్టీ నేమ్ క్రియేట్ చేయాలి. విఆర్బి యాడ్ ఏజెన్సీ అని క్రియేట్ చేస్తున్నాను. వీళ్ళ నుండి వీళ్ళకి మనం అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ అనేది పే చేస్తున్నాము అంటే వీళ్ళు మనకి సప్లయర్స్ అవుతారు. సన్రీ క్రెడిటార్స్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అంటే వీళ్ళకి మనం పే చేసే అడ్వర్టైజ్మెంట్ అమౌంట్లోనే టీడీఎస్ అమౌంట్ అనేది డిడక్షన్ జరగాలి. సో అలా టీడీఎస్ అమౌంట్ అనేది డిడక్షన్ జరగాలి అంటే ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అనే ఆప్షను ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే డిడక్టర్ టైప్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు మన ఇండియాలోనే ఉండి వీళ్ళ బిజినెస్ కూడా ఇండియాలోనే చేస్తే డిడక్టర్ టైప్లో ఇక్కడ కంపెనీ రెసిడెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు ఒకవేళ వీళ్ళు ఫారెన్లో ఉండి మన ఇండియాలో బిజినెస్ చేస్తే కంపెనీ నాన్ రెసిడెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు విఆర్బి అనే యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఉండేది మన ఇండియాలోనే. సో వాళ్ళ బిజినెస్ కూడా మన ఇండియాలోనే చేస్తున్నారు కాబట్టి డిడక్టర్ టైప్ కంపెనీ రెసిడెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే నెక్స్ట్ డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ అంటున్నాడు. అంటే నీకు టీడీఎస్ అమౌంట్ అనేది ఒకే వోచర్లో డిడక్షన్ జరగాల అని అడుగుతున్నాడు. ఒకే వోచర్లోనే జరగాలి. అలా ఒకే వోచర్లో జరిగితే ఏమవుతుందంటే యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాం అందులో నుండి టీడీఎస్ అమౌంట్ ఎంత డిడక్షన్ జరుగుతుంది, ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత విఆర్బి యాడ్ ఏజెన్సీ వాళ్ళకి మనం చెక్ ద్వారా ఎంత అమౌంట్ పే చేయాలి అని ఈ 3 అమౌంట్స్ అనేవి మనకి క్లియర్గా డిస్ప్లే అవుతాయి. సో అందుకే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి దేని మీద డిడక్షన్ జరగాలి అని వాడు అడుగుతాడు. సో పెయిడ్ టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ యూజ్ అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్. యూజ్ అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే టీడీఎస్ ఎంట్రీస్కి సంబంధించి అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్ అనే బాక్స్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇగ్నోర్ సచ్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎస్ పెట్టాలి.
ఇగ్నోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. దేని మీద అప్లై అవ్వాలని అడుగుతాడు. మనం క్రియేట్ చేసిన పెయిడ్ టీడీఎస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. సెట్ ఆల్టర్ జీరో లోయర్ డిడక్షన్, జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ మీద కనుక టీడీఎస్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. కానీ మనం ఈరోజు 1 lakh కన్నా ఎక్కువ ఉండే అమౌంట్ మీద టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ ఆనే ఉండాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా బ్యాక్ వచ్చేస్తాం. కంపల్సరిగా ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్లో పాన్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తేనే టీడీఎస్ అనేది 2% డిడక్షన్ జరుగుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వకపోతే మాత్రం డైరెక్ట్గా 20% డిడక్షన్ జరుగుతుంది. సో మనం పాన్ కార్డ్ ఉందనే అనుకొని అక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ పాన్ నెంబర్లో వచ్చేసి 5 ఆల్ఫా ఉంటాయి. 5 ఆల్ఫా 4 న్యూమరికల్ 1 ఆల్ఫా ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తున్నాను నేను. సో ఇలా ఇచ్చేస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇలా ఇచ్చి సేవ్ చేసేయడమే. ఇంకోండి సేవ్ చేసేస్తున్నాను. సేవ్ అయిపోయింది. సో టీడీఎస్ లెడ్జర్స్ అనేవి ఇలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో టీడీఎస్ లెడ్జర్స్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేయాలి. స్టాక్ ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make